ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈరోజు దేవుని వాక్యము ఆదికాండము 17వ అధ్యాయము 4వ వచనము. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. ప్రియులరా, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాటలాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. ప్రియులరా, సర్వశక్తిమంతుడైన దేవుడు అబ్రామునకు ప్రత్యక్షమై అబ్రామును అబ్రహాముగా మార్చినట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. అబ్రాము అనగా ఒక జనమునకు తండ్రి, అబ్రహాము అనగా అనేక జనములకు తండ్రిగా అబ్రహామును నియమించి ఉన్నాడు. యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసముంచుతారో వారందరూ కూడా దేవుని పిల్లలు, అబ్రహాము సంతానముగా పిలువబడుచూ ఉన్నారు. విశ్వాస సంబంధులే అబ్రహాము సంతానమని ఎంచబడుదురు అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. అన్ని జనులైన ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా వారు అబ్రహాము సంతానముగా పిలువబడుచు ఉన్నారు. అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో ప్రాణము పెట్టుట ద్వారా ప్రజలందరినీ రక్తమిచ్చి కొని ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని దేవునికి ఒక రాజ్యముగా, యాజకులుగా చేయుచూ ఉన్నారు. మనము అబ్రహాము సంతానం అవుట ద్వారా మనము అబ్రహాము పొందిన ఆశీర్వచనములకు పాత్రులమవుచున్నాము, వారసులమవుచున్నాము. ఇట్టి ఆశీర్వాదములు మనకిచ్చుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మన పాప శాప మరణములను కలువరి శిలువలో ఆయన అనుభవించి ఉన్నారు. ఈ వాగ్దానమును దేవుడు మన జీవితములో నెరవేర్చునుగాక. దేవుడు మన కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.